వైభవము హెచ్చే మేలుకో మానవా లభించు భగవాన్ నీ ద్వారముదరి ఆమతిస్తూ మురళీరవళి మ్రోగుతుంది మురళీరవళి మ్రోగుతుంది కాల వేగాన్ని మేల్కొలుపు వివేకాన్ని సర్వానికి మూలమాతడే మురళీరవళి మ్రోగుతుంది మురళీరవళి మ్రోగుతుంది ఎప్పుడు ధమనులలో ప్రవహించును అప్పుడే నడచు నీ శ్వాస ఎప్పుడు ధమనులలో ప్రవహించును అప్పుడే నడచు నీ శ్వాస పొందితివి సర్వము నీవు ఇప్పుడేమి కోరెదవు శివుని నీవు ప్రభాత ఘోర చీకటే శుభోదయముగా జీవనాధారము మురళీరవళి మ్రోగుతుంది 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 ఓం శాంతి. అక్టోబర్ 13, 2020 साकार मुरली. मीठे बच्चे बाप आए हैं तुम्हें घर की राह बताने. तुम आत्माभिमानी होकर रहो तो वह राह सहज देखने में आएगी. మధురమైన పిల్లలారా, బాబా మీకు ఇంటి మార్గాన్ని చూపించడం కొరకు, దాని గురించి చెప్పడం కొరకు వచ్చాడు. మీరు ఆత్మాభిమానిగా ఉంటే ఆ మార్గము సహజంగా కనబడుతుంది. संगम पर कौन सी ऐसी नॉलेज मिली है जिससे सतयुगी देवताएं मोहजीत कहलाए. సంగమ యుగంలో మీకు ఎటువంటి జ్ఞానం లభించింది, దాని ఆధారంగా సత్యయుగంలో దేవతలు మోహాన్ని జయించారు అని చెప్పబడతారు.
समाधानमु संगम पर तुम्हें बाप ने अमर कथा सुनाकर अमर आत्मा की नॉलेज दी है। సంగమ యుగంలో బాబా మీకు అమర కథ వినిపించి అమరమైన ఆత్మ జ్ఞానం చెప్పాడు। ज्ञान मिला यह अविनाशी बना बनाया ड्रामा है। ఇది అవినాశి ఎప్పుడో రికార్డ్ అయిపోయిన డ్రామా అనే జ్ఞానము మీకు లభించింది। हर एक आत्मा अपना अपना पाठ बजाती है। प्रति आत्मा दानि पात्रను अभिनయిస్తుంది। वह एक शरीर छोड़कर दूसरा लेती है। ఆత్మ ఒక శరీరాన్ని వదిలేసి రెండో శరీరంలో ప్రవేశిస్తుంది। इसमें रोने की बात नहीं। కాబట్టి చనిపోయినప్పుడు ఏడవలసిన పని లేదు। इसी नॉलेज से सत्युगी देवताओं को मोहजित कहा जाता। ఈ జ్ఞానం వలనే సత్యుగంలో ఉన్న దేవతల్ని మోహం చేయించిన వాళ్ళు అంటారు। వహా మృత్యు కా నామ్ నహి। అక్కడ మృత్యువు చావు అనేది లేదు, దాని పేరే ఎవరికి తెలియదు। ఖుషీ సే పురాణా శరీర్ చోడ్ నయా లేతీ హై। ఎంతో సంతోషంగా ఈ పాత శరీరాన్ని వదిలేసి కొత్త శరీరాన్ని తీసుకుంటారు। పాట నయన్హీన్ కో రాహ్ దిఖావో। అందులోకి మార్గాన్ని చూపించు। ओम शांति। मीठे मीठे रूहानी बच्चों प्रति रूहानी बाप कहते हैं कि మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి చెప్తున్నాడు, రహతో దిక్లాతా హూँ, మార్గాన్ని చూపిస్తాను, పరంతు పహలే అప్నే కో ఆత్మాన్ని సేకర్ బైఠో। అప్పుడు మీకు ఈ మార్గము చాలా సహజంగా కనబడుతుంది। భక్తి మార్గమే ఆధా కల్పు టోక్రీ కాయే హై। భక్తి మార్గంలో అర్ధకల్పం మీరు అనేక రకాల ఎదురు దెబ్బలు తిన్నారు, బాధలు పడ్డారు। భక్తి మార్గకి అతాహ సామగ్రి హై। భక్తి మార్గానికి చాలా రకాల సామాన్లు ఉన్నాయి। భక్తి మార్గంలో ఎన్నో రకాల సామగ్రి ఉంది। अब बाप ने समझाया है बेहद का बाप एक ही है। అనంతుడైన బాబా ఒక్కడే అని ఇప్పుడు బాబా చెప్తున్నాడు। బాప్ కైతే హే తుమ్కో రాస్తా బతా రహా హూँ। బాబా అంటున్నాడు, నేను మీకు మార్గాన్ని చూపిస్తున్నాను। दुनिया को यह भी पता नहीं कौन सा रास्ता बताते हैं। బాబా ఏ మార్గాన్ని గురించి చెప్తాడు అనేది ప్రపంచంలో వాళ్ళకి తెలియదు। ముక్తి జీవన్ముక్తి గతి సద్గతి కా బాబా చెప్పే మార్గము ముక్తి జీవన్ముక్తి గతి సద్గతికి సంబంధించిన మార్గము। ముక్తి కహా జాతా హై శాంతిధామ్ కో। శాంతిధామాన్ని ముక్తి అంటారు। ఆత్మ శరీర్ బిగర్ కుచ్ భీ బోల్ నహీ సక్తి। శరీరం లేకుండా ఆత్మ ఏమీ మాట్లాడలేదు। కర్మేంద్రియం ద్వారా హీ ఆవాజ్ హోతా హై। ఈ కర్మేంద్రియాల ద్వారానే శబ్దం వస్తుంది। ముఖ్ సే ఆవాజ్ హోతా హై, నోటి నుండి శబ్దం వస్తుంది। ముఖ్ నా హోతో ఆవాజ్ కహా సే ఆయేగా। నోరు లేకపోతే శబ్దం ఎలా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది? ఆత్మకు యహ కర్మేంద్రియ మిలీ హై। ఆత్మకు ఈ కర్మేంద్రియాలు లభించాయి కర్మ కర్నే కలియే, పని చేయటం కొరకు। रावण राज्य में तुम विकर्मी बनते हो। रावण राज्य में तुम विकर्म करते हो। రావణ రాజ్యంలో మీరు వికర్మ చేస్తారు।
वह विकर्म चीची कर्म हो जाता है. మీరు చేసిన ఆ వికర్మ చెడ్డ కర్మగా అవుతుంది. सत्युग में रावण की नहीं तो कर्म अकर्म हो जाता है. సత్యంలో రావణాసురుడు లేడు కాబట్టి అక్కడ చేసే కర్మ అకర్మ అవుతుంది. भारतवासी स्वर्गवासी थे, अब फिर कहेंगे నరకవాసి. భారతీయులు స్వర్గవాసులుగా ఉండేవాళ్ళు, ఇప్పుడు నరకవాసులు అంటారు. विषय वेतरी नदी में गोता खाते रहते हैं. విషయ వేతరి నదిలో మునుగుతూ ఉంటారు. सब एक दो को दुख देते रहते हैं. ఒకరికొకరు దుఃఖాన్ని కలిగించుకుంటూ ఉంటారు. अब कहते हैं बाबा ऐसी जगह ले चलो जहाँ दुख का नाम नहीं. బాబా మమ్మల్ని ఎక్కడ తీసుకెళ్ళాలంటే ఎక్కడికైతే దుఃఖం అనేది లేదో అక్కడ తీసుకెళ్ళు. वो तो भारत जब स्वर्ग था तब दुख का नाम नहीं था. ఎప్పుడైతే భారతదేశం స్వర్గంగా ఉన్నదో అప్పుడు దుఃఖం అనేది లేదు. స్వర్గ से नरक में आए हैं. స్వర్గం నుండి నరకానికి వచ్చారు. ఆ ఫిర్ స్వర్గ మే జానా హై. మళ్ళా ఇప్పుడు స్వర్గానికి వెళ్ళాలి. యహ ఖేల్ హై, ఇది ఒక ఆట. బాప్ హీ బచ్చోం కో బయట సమझाते हैं. ఈ విషయాలన్నీ కూడా బాబాయ్ చెప్తాడు. సచ్చా సచ్చా సత్సంగ యహై. సత్యమైన సత్సంగం ఇదే. तुम यहाँ सत्य बाप को याद करते हो, वही ऊंचे ऊंच भगवान है. మీరు ఇక్కడ సత్యమైన భావాన్ని స్మరిస్తూ ఉంటారు. వహై రచిత మున్సే వరసా మిల్తా హై. ఆయన సృష్టికర్త, ఆయన ద్వారానే వారసత్వం లభిస్తుంది. బాప్ హీ బచ్చోం కో వరసా దేంగే. బాబాయే పిల్లలకి వారసత్వాన్ని ఇస్తాడు. हद का बाप होते हुए भी फिर याद करते हैं, हे भगवान, हे परमपिता परमात्मा रहम करो. లౌకిక తండ్రి ఉన్నప్పుడు కూడా ఓ భగవంతుడా, ఓ పరమపిత పరమాత్మ మాయపై దయ చూపించు అని భగవంతుడిని ప్రార్థిస్తుంటారు, వేడుకుంటుంటారు. భక్తి మార్గ మే ధక్కే కాతే కాతే हैरान हो गए हैं. భక్తి మార్గంలో అనేక రకాల బాధలు పడుతూ పడుతూ మనసంతా చికాకు అయిపోయింది. कहते हैं, हे बाबा हमको सुख शांति का वर्षा दो. భగవంతుని ప్రార్థిస్తారు. यह तो बाप ही दे सकते हैं, सो भी 21 जन्मों के लिए. 21 జన్మకు వారసత్వాన్ని ఇచ్చేటువంటి వాడు బాబాయే. హిసాబ్ కర్నా చాహే, ఇది లెక్క వేయాలి. సత్యుగ మే జబ్ ఇన్కా రాజ్య థా, ఎప్పుడైతే సత్యుగంలో ఈ లక్ష్మీనారాయణ రాజ్యం ఉందో తో జరూరు తోడే మనుష్య హోంగే. అక్కడ చాలా కొద్దిమందే మనుషులు ఉంటారు. ఏక్ ధర్మత ఏక్ ही రాజాయి थी, उनको कहा जाता है स्वर्ग. ఒకే ధర్మం ఉన్నది, ఒకే రాజ్యం ఉండేది, దాన్నే స్వర్గం అనేవాళ్ళు. नई दुनिया को कहा जाता है सतो प्रधान, पुरानी को तमो प्रधान कहेंगे. కొత్త ప్రపంచాన్ని సతో ప్రధానమని, పాత ప్రపంచాన్ని తమో ప్రధానమని అంటారు. हर एक चीज़ पहले सतो प्रधान फिर सतो रजो तमो में आती है. छोटे बच्चों को सतो प्रधान कहेंगे. చిన్నపిల్లల్ని సతో ప్రధానంగా ఉన్నారంటారు. మహాత్మతో జన్మ లేచే
फिर बड़ा होकर विकार का अनुभव करके घर पर चोट भागते हैं. మహాత్ములైన వాళ్ళు జన్మించిన తర్వాత పెద్దవాళ్ళై వికారి గుణాలు అనుభవం చేసుకొని ఇల్లు వదిలేసి పారిపోతారు అడవులకి. छोटे बच्चों को వికారం కా పతా నహీ హై. చిన్నపిల్లలకి వికారి గుణాలు అంటే ఏంటో తెలియదు. బిల్కుల్ ఇన్నోసెంట్ హై, పూర్తిగా అమాయకులు. పెద్దవాళ్ళై వికారి గుణాలు అనుభవం చేసుకొని ఇల్లు వదిలేసి పారిపోతారు అడవులకి. छोटे बच्चों को వికారం కా పతా నహీ హై. చిన్నపిల్లలకి వికారి గుణాలు అంటే ఏంటో తెలియదు. బిల్కుల్ ఇన్నోసెంట్ హై, పూర్తిగా అమాయకులు. इसलिए महात्मा से भी मूंछ कहा जाता है. ఈ కారణం చేతనే చిన్నపిల్లల్ని మహాత్ముల కంటే కూడా ఉన్నతమైన వాళ్ళు ఉంటారు. దేవతాంకి మహిమ గాతే హై సర్వగుణ సంపన్న. దేవతల్ని సర్వగుణ సంపన్నులు అని మహిమ చేస్తారు. సాధువుకి మహిమ కభీ నహీ కరెంగే. సాధువుల్ని ఈ విధంగా మహిమ చేయరు, సర్వగుణ సంపన్నులు అనరు. बाप ने हिंसा और अहिंसा का अर्थ समझा है. హింస అంటే ఏంటి, అహింస అంటే ఏంటి, దీని అర్థం బాబా చెప్పాడు. కిసీ కో మారనా ఇస్కో హింస కహా జాతా హై. ఎవరినైనా కొట్టడము దీన్ని హింస అంటారు. సబ్సే బడీ హింస హై కామ్ కటారీ చలానా. అన్నిటికంటే పెద్ద హింస కామానికి లోనవటం. దేవతలు హింస చేయరు, काम कटारी नहीं चलाते, कामानिक लोन कारू. बाप कहते हैं अब मैं आया हूँ तुमको मनुष्य देव देवता बनाने. यहाँ कोई भी अपने को देवता नहीं कह सकते. ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరు కూడా నేను దేవతని అని చెప్పలేరు. సమస్తే హై హమ్ నీచ్ పాపి వికారీ హై. మేము నీచులము, పాపాత్మలము, వికారాత్మలు అంటారు. ఫిర్ అప్నే కో దేవతా కైసే కహెంగే. ఈ విధంగా అన్నవాళ్ళు నేను దేవతని అని ఎలా అంటారు? इसलिए हिंदू धर्म कह दिया है. ఏ కారణం చేతనే హిందూ ధర్మము అన్నారు. వాస్తవమే ఆది సనాతన్ దేవి దేవత ధర్మత. ఈ హిందూ ధర్మం అనేది లేదు, వాస్తవంగా ఉంది భారతదేశంలో ఆది సనాతన దేవి దేవత ధర్మం. హిందూతో హిందుస్థాన్ సే నికలా హై. హిందూ అనే మాట హిందుస్థాన్ నుంచి వచ్చింది. उन्होंने फिर హిందూ ధర్మ కహ దియా హై. దాన్ని బట్టి హిందుస్థాన్లో ఉండడం చేత ఈ ధర్మానికి హిందూ అని చెప్పారు. तुम कहेंगे हम देवता धर्म के हैं तो भी हिंदू में लगा देंगे. ఈ వాటర్ లిస్ట్ రాయడానికి వివరాలు అడగడానికి ఇంటికి వస్తారు వాలంటీర్లు. ఇప్పుడు మీది ఏ ధర్మం అండి అంటారు. ఒకవేళ మనము ఆది సనాతన దేవి దేవత ధర్మం అని చెప్పామనుకోండి, ఆది సనాతన దేవి దేవత ధర్మం అనేది ఆ పేరు వాళ్ళు తీసుకొచ్చిన ఫారంలో ఉండదు, హిందూ అని ఉంటుంది. అందువల్ల ఆ హిందూ దగ్గర రాస్తారు. కహేంగే హమారా పాస్ కాలం హీ హిందూ ధర్మ కా హై. మా దగ్గర ఉంది హిందూ ధర్మం అనే రాసి ఉంది ఈ ఫారంలో అంటారు. पतित होने के कारण अपने को देवता कह ना सकते. పతితులు కావడం చేత మేము దేవతలము అని చెప్పలేరు. अभी तुम जानते हो हम पूज्य देवता थे अब फिर पुजारी बने. మీకు తెలుసు ఒకప్పుడు మనం పూజ్యులుగా ఉన్నాము, ఇప్పుడు పూజారులుగా అయ్యాము.
पूजा भी पहले शिव की करते हैं. పూజ కూడా మొట్టమొదటి శివుడిని పూజించేవాళ్ళు. పేరు వ్యభిచారి పూజారి బనే హై. ఆ తర్వాత మొట్టమొదటి ఒక శివుడిని పూజించిన వాళ్ళు అనేక రకాల దేవీ దేవతలను పూజించడం ప్రారంభించారు. అందుకని వ్యభిచారి పూజారిగా అయ్యారు. బాప్ ఏక్ హై, ఉన్సే వర్ష మిల్తా హై. బాబా ఒక్కడే, ఆయన ద్వారానే వారసత్వం లభిస్తుంది. బాకీతో అనేక ప్రకారకి దేవియా ఆది హై. హిందూ ధర్మంలో 33 కోట్ల మంది దేవీ దేవతలు ఉన్నారు. ఉన్సే కోయి వర్ష నహీ మిల్తా. ఈ దేవీ దేవతల ద్వారా ఎవరికి ఎటువంటి వారసత్వము రాదు. ఇస్ బ్రహ్మా సే భీ తుమ్కో వర్ష నహీ మిల్తా. ఈ బ్రహ్మ ద్వారా కూడా మీకు వారసత్వం రాదు. ఏక్ హై నిరాకారి బాప్, దూసరా హై సాకారి బాప్. ఒకరు నిరాకారి తండ్రి శివుడు, దూసరా హై సాకారి బాపు, రెండవడు దేహదారైన తండ్రి. సాకారి బాప్ హోతే హుయే భీ భగవాన్ హే పరంపిత కైతే రేతే హై. దేహదారి తండ్రి ఉన్నప్పుడు కూడా భగవంతుడా ఓ పరంపిత అని అంటారు. లౌకిక బాప్కో ఐసే నహీ కహెంగే. లౌకిక తండ్రిని ఆ విధంగా అనరు. తో వర్ష బాప్ సే మిల్తా హై. కాబట్టి మనకి వారసత్వము బాబా ద్వారా లభిస్తుంది. పతి और पत्नी ऑफ पार्टनर होते हैं तो उनको आधा हिस्सा मिलना चाहिए ना. భార్యాభర్తలు ఆఫ్ పార్ట్నర్ అంటారు, సగం సగం. కాబట్టి ఇద్దరికి సమానంగా ఆస్తి రావాలి కదా. पहले आधा उनका निकाल, बाकी आधा बच्चों को देना चाहिए. మొట్టమొదటి సగము వాళ్ళకి తీసి మిగతా సగము పిల్లలకి ఇవ్వాలి. परंतु आजकल तो बच्चों को ही सारा धन दे देते हैं. కానీ ఇప్పుడు ఎలా ఉందంటే మొత్తం ధనంతో కూడా పిల్లలకి ఇస్తున్నారు. कोई कोई का मोह बहुत होता है. కొంతమందికి చాలా మోహం ఉంటుంది. समझते हैं हमारे मरने बाद बच्चा ही हकदार रहेगा. మేము చనిపోయిన తర్వాత వీళ్ళే కదా ఈ ఆస్తి హక్కుదారులు అంటారు. आजकल के बच्चे तो बाप के चले जाने पर माँ को पूछते भी नहीं है. ఇప్పుడు పిల్లలు ఎలా ఉన్నారంటే తండ్రి చనిపోతే తల్లిని చూడట్లేదు. कोई कोई మాతృస్నేహి होते हैं. కొంతమంది తల్లిపైన ప్రేమ ఉన్నవాళ్ళు ఉంటారు, తల్లితో స్నేహంగా ఉన్నవాళ్ళు ఉంటారు. कोई फिर మాతృద్రోహి होते हैं. కొంతమంది తల్లికి ద్రోహం చేసేవాళ్ళు ఉంటారు. ఆజ్కల్ బహుత్ కర్కే మాతృద్రోహి होते हैं. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువ భాగం మాతృద్రోహులు అంటే తల్లికి ద్రోహం చేసేవాళ్ళే ఉన్నారు. సబ్ పైసా ఉడా దేతే హై. డబ్బంతా కూడా కాజేస్తారు. ధర్మ के बच्चे भी कोई कोई ऐसे निकल पड़ते हैं जो बहुत तंग करते हैं. అసలు నిజమైన పిల్లలు కూడా ధర్మానికి సంబంధించిన పిల్లలు, ధర్మంగా ఉన్నటువంటి పిల్లలు కూడా ఒక్కోసారి ఎంతో బాధిస్తుంటారు. अब बच्चों ने गीत सुना, कहते हैं బాబా हमको सुख का रास्ता बताओ. ఇప్పుడు మీరు పాట విన్నారు, బాబా మాకు సుఖాన్ని పొందే మార్గాన్ని చూపించు, మార్గాన్ని చెప్పు. జహా చైన్ హై, ఎక్కడైతే శాంతి ఉంటుందో, ఎక్కడైతే ప్రశాంతత ఉంటుందో అటువంటి మార్గాన్ని మాకు చెప్పు. రావణ రాజ్యమేతో సుఖ్ హో నా సకే. ఇది రావణ రాజ్యము, ఇక్కడ సుఖం ఉండటానికి వీల్లేదు. భక్తి మార్గమేతో इतना भी नहीं समझते कि శివ अलग है శంకర్ अलग है. భక్తి మార్గంలో శివుడు వేరు శంకరుడు వేరు అని కూడా తెలుసుకోలేరు. శివశంకరులు అంటారు, శివుడు శంకరుడు ఇద్దరు ఒకరే అంటారు, ఇద్దరు ఒకటే అంటారు. బస్ మాథా టేక్తే రహో, శాస్త్రం పడితే రహో. అక్కడ చేసే పని ఒకటే, వెళ్ళి శాస్త్రాంగ నమస్కారం చేయటం, తలమంచి నమస్కారం చేయటం, శాస్త్రాలు చదవటం.
अच्छा इससे क्या मिलेगा कुछ भी పతా नहीं है ఈ విధంగా చేస్తే దీని ద్వారా మనకేమి లభిస్తుంది అనేది కూడా తెలియదు स्वर्ग के शांति का सुख का दाता तो एक ही बाप है స్వర్గానికి సంబంధించిన శాంతి సుఖాన్ని ఇచ్చే దాత బాబా ఒక్కడే सत्युग में सुख भी है तो शांति भी है సత్యుగంలో సుఖం ఉంటుంది శాంతి ఉంటుంది భారత్ మే సుఖ శాంతి थी अब नहीं है భారతదేశంలో సుఖమో శాంతి ఉండేది ఇప్పుడు లేదు इसलिए भक्ति करते करते धर धर धक्के खाते रहते हैं ఈ కారణం చేతనే భక్తి చేస్తూ అనేక రకాల బాధలు పడ్డారు బాబా हम सिर्फ आपको ही याद करेंगे आपसे ही वर्षा लेंगे పిల్లలు అంటున్నారు బాబా మేము నిన్నొక్కనే స్మరిస్తాము నీ ద్వారానే వారసత్వం పొందుతాము बाप कहते हैं देह सहित देह का सर्व संबंधों को भूल जाना है బాబా చెప్తున్నాడు దేహంతో సహా అన్ని రకాల సంబంధాలని మర్చిపోవాలి ఏక్ బాప్ కో యాద్ కర్నా హై ఒక్క బాబానే స్మరించాలి ఆత్మకు యహా హీ పవిత్ర బన్నా హై ఆత్మ ఇక్కడే పవిత్రంగా కావాలి యాద్ నహీ కరెంగే తో ఫిర్ సజాయే ఖానీ పడేగి బాబాని స్మరించకపోతే శిక్ష అనుభవించాలి పద్ भी भ्रष्ट हो जाएगा पदवी కూడా प्रश्न అయిపోద్ది इसलिए बाप कहते हैं याद की मेहनत करो కాబట్టి బాబా చెప్తున్నాడు యోగం చేయడానికి ఎక్కువ కష్టపడండి आत्माओं को समझाते हैं और कोई भी सत्संग आदि ऐसा नहीं होगा यहाँ ऐसे कहे कि रूहानी बच्चे ఆత్మలకి బాబా తెలియజేస్తున్నాడు వేరే సత్సంగాలు ఎక్కడ కూడా ఆత్మిక పిల్లలారా అని అనరు యహ్ హై रूहानी ज्ञान ఇది ఆధ్యాత్మిక జ్ఞానం ఆత్మకు సంబంధించిన జ్ఞానము जो रूहानी बाप से ही बच्चों को मिलता है ఆత్మ తండ్రి అయిన బాబా ద్వారానే పిల్లలకి లభిస్తుంది రూహ్ అర్థాత్ నిరాకార్ రూహ్ అంటే నిరాకారి शिव भी निराकार है ना शिवुడు కూడా निराकार కదా तुम्हारी आत्मा भी बिंदी है बहुत छोटी है మీ ఆత్మ కూడా బిందువు చాలా చిన్నది సూక్ష్మమైంది ఈ కంటితో ఎవరు చూడలేరు ఒక దివ్య దృష్టి ఉన్నవాళ్ళు మాత్రమే ఆత్మను చూడగలుగుతారు अब उनका साक्षात्कार कैसे हो అంత చిన్న ఆత్మ ఏ విధంగా సాక్షాత్కారం వస్తుంది ఇప్పుడు बाप कहते हैं दिव्य दृष्टि दाता तो मैं ही हूँ बाबा अंటున్నాడు दिव्य दृष्टि दाता नेने जो बहुत भक्ति करते हैं तो फिर मैं ही उनको साक्षात्कार कराता हूँ ఎవరైతే ఎక్కువ భక్తి చేస్తారో వాళ్ళకే నేను సాక్షాత్కారం చేస్తాను ఓం శాంతి शांति की शक्ति से शांति जग में लानी है शांत मन हो तन हो शीतल शांत मन हो तन हो शीतल ऐसी दुनिया बनानी है शांति की शक्ति से शांति जग में लानी है शांति की शक्ति से ओम शांति परंतु उससे फ़ायदा कुछ भी नहीं है సాక్షాత్కారం అయినంత మాత్రాన లాభం ఏం లేదు మనం సినిమా చూసినట్టుగానే ఉంటుంది దానివల్ల ముక్తి రాదు జీవన్ముక్తి రాదు సిర్ఫ్ ఖుష్ హో జాతే హై ఏ రాముడో కృష్ణుడో విష్ణువో సాక్షాత్కారంగానే
ఎంతో సంతోషిస్తారు. పాపతో ఫిర్ భీ కర్తే హే, సాక్షాత్కారం పొందిన తర్వాత కూడా పాపం చేస్తుంటారు. మిల్తా కుచ్ భీ నహీ, ఆ సాక్షాత్కారం పొందడం చేత వాళ్ళకి వచ్చింది ఏం లేదు. పడాయి బిగర్ కుచ్ బంద్ తోడి హీ సకేంగే, విద్య నేర్చుకోకుండా ఏ విధంగా తయారు కాదు. దేవత సంపూర్ణ సంపన్న హై, దేవతలు సంపూర్ణ సంపన్నులు. తుంబి ఐసీ బనోనా, బాబా అంటున్నాడు మీరు కూడా ఆ విధంగా కండి. బాగితో వహై సబ్ భక్తి మార్గ సాక్షాత్కార్, అవన్నీ కూడా భక్తి మార్గానికి సంబంధించిన సాక్షాత్కారాలు. సచ్ముచి కృష్ణ సే జూలో స్వర్గమే ఉనికి సాత్ రహో, కృష్ణుడితో కలిసి ఊయల ఊగండి, కృష్ణుడితో కలిసి స్వర్గంలో ఉండండి. ఓతో పడాయి పరహై, అది విద్య పైన ఆధారపడి ఉంటుంది. జితనా శ్రీమత్ పర్ చలేంగే ఉతనా ఊంచ పద పాయంగే, ఎంత శ్రీమతాన్ని పాటిస్తూ ఉంటారో అంత ఉన్నతమైన పదవి పొందుతారు. శ్రీమత్ భగవాన్కి గాయి హుయి హై, శ్రీమతము భగవంతుడే చెప్పాడు. కృష్ణకా శ్రీమత్ నహీ కహెంగే, కృష్ణుడి శ్రీమతం అనరు. పరంపిత పరమాత్మకి శ్రీమత్ సే కృష్ణకి ఆత్మనే యహ పద్ పాయ హై, పరమాత్మ చెప్పిన శ్రీమతాన్ని అనుసరించి కృష్ణుడు ఈ పదవి పొందాడు. తుమ్హారా ఆత్మ భీ దేవతా ధర్మ మే థీ, అర్థాత్ కృష్ణకి ఘరానే మే థీ, మీ ఆత్మ కూడా దేవతా ధర్మంలో ఉండేది, అనగా కృష్ణుని వంశానికి సంబంధించిగా ఉండేది. भारतवासियों को यह पता नहीं है कि राधा कृष्ण आपस में क्या लगते थे, రాధాకృష్ణులు ఒకరికి ఒకరు ఏమవుతారు అనేది భారతీయులకు తెలీదు. దోనో హీ అలగ్ అలగ్ రాజాయికి థే, ఇద్దరు వేరు వేరు రాజ్యాల్లో జన్మించారు. फिर స్వయంవరం बाद లక్ష్మీనారాయణ बनते हैं, స్వయంవరం తర్వాత లక్ష్మీనారాయణకు అవుతారు. ये सब बातें బాప్కి ఆకర్ సంజాతే హై, ఈ విషయాలన్నీ కూడా బాబాయ్ వచ్చి చెప్తున్నాడు. అబ్ తుమ్ పढ़ते हो స్వర్గ కా ప్రిన్స్ ప్రిన్సెస్ బన్నే కే లియే, స్వర్గంలో రాజకుమారుడు రాజకుమారిగా కావడం కొరకు ఇప్పుడు మీరు ఈ విద్య నేర్చుకుంటున్నారు. ప్రిన్స్ ప్రిన్సెస్ కా జబ్ స్వయంవరం హోతా హై తబ్ ఫిర్ నామ్ బదల్తా హై, ఎప్పుడైతే రాజకుమారుడు రాజకుమారికి స్వయంవరం జరుగుతుందో అప్పుడు పేరు మారుతుంది. సత్యంలో అది ఆ సిస్టమ్ ఉంది, ఆ పద్ధతి ఉంది అక్కడ. తో బాబ్ బచ్చోంకో ఐసా దేవతా బనాతే హై, బాబా పిల్లల్ని అటువంటి దేవతలుగా చేస్తాడు. అగర్ బాప్కి శ్రీమత్ పర్ చలేంగే తో, ఎప్పుడు చేస్తాడు, దానికి ఒక షరతు ఉంది. బాబా శ్రీమతాన్ని పాటిస్తేనే దేవీ దేవతలుగా చేస్తాడు, లేకపోతే చేయడు. అబ్ సచ్చి సచ్చి బ్రాహ్మణ్య కామ్ చితా సే ఉతార్ గ్రాన్ చితా పర్ బిఠానే హత్యాలా బాంతే హో, ఇప్పుడు సత్యమైన బ్రాహ్మణులు మీరు కామ్ అనే చితి నుంచి దించి జ్ఞానం అనే చితిపైన కూర్చోవడం కొరకు వాళ్ళకి మీరు తాలిబొట్టు కడతారు. వివాహం అయినప్పుడు భర్త భార్య మెడలో తాలిబొట్టు కడతారు. ఏ రకం ఇక్కడ కూడా సంగమికి బ్రాహ్మణులు ఎవరైతే జ్ఞానం వినటానికి వస్తారో వాళ్ళని కామాన్నించి కామం అనే చితి నుంచి దించి జ్ఞానం అనే చితిపైన కూర్చోబెడతారు. తో ఒక చోడనా పడే, కాబట్టి దాన్ని వదిలేయాలి, కామాన్ని వదిలేయాలి. यहाँ के बच्चे तो लड़ते झगड़ते पैसा भी सारा बर्बाद करते हैं, ఇప్పుడు ప్రపంచంలో ఉన్న పిల్లలు కొట్టుకుంటూ తిట్టుకుంటూ డబ్బంతా పాడు చేస్తూ ఉంటారు. ఆజ్కల్ దునియా మే బహుత్ గంద్ హై, ఇప్పుడు ప్రపంచం అంతా చాలా చెడు ఉంది, మురికి. సబ్సే గందీ బీమారీ హై బయోస్కోప్, అన్నిటికంటే పెద్ద జబ్బు సినిమా. अच्छे बच्चे भी బయోస్కోప్ में जाने से खराब हो पड़ते हैं,
మంచి మంచి పిల్లలు కూడా ఎవరైతే సినిమా చూస్తుంటారో వాళ్ళు పాడైపోతారు. इसलिए बीके को బయోస్కోప్ में जाना मना है. కాబట్టి బ్రహ్మకుమారి కుమారులు ఎవరు కూడా సినిమాకి వెళ్ళకూడదు. जो मजबूत है उनको बाबा कहते हैं वहाँ भी तुम सर्विस करो. ఎవరైతే చాలా గట్టిగా ఉంటారో, ఎవరి మనసు అయితే చెలించకుండా ఉంటుందో అటువంటి వాళ్ళకి బాబా చెప్తాడు, మీరు కూడా సినిమాకి వెళ్ళి అక్కడ వాళ్ళకి మీరు జ్ఞానం చెప్పండి, సేవ చేయండి. उनको समझाओ यह है तो हद का బయోస్కోప్, एक बेहद का బయోస్కోప్ भी है. సినిమా చూడటానికి వచ్చిన వాళ్ళు చెప్పండి, ఇది హద్దులో ఉన్న సినిమా 2 గంటలు 3 గంటలు ఉంటుంది. ఇది కాకుండా హద్దు లేని సినిమా, అనాది సినిమా, అనంతమైన సినిమా ఉంది. బేహద్ की బయోస్కోప్ से ही फिर हद के झूठे బయోస్కోప్ నికాల్ హై. ఆ అనంతమైన సినిమాని ఆధారంగానే ఈ సినిమాని తయారు చేశారు. अभी तुम बच्चों को बाप ने समझाया है मूल वतन जहाँ सभी आत्माएं रहती है, फिर नीचे में है सूक्ष्म वतन. ఇప్పుడు మీకు బాబా చెప్పాడు, మూల వతన్ అంటే పరంధామం, అక్కడ ఆత్మలన్నీ ఉంటాయి, దాని కింద సూక్ష్మలోకం ఉంది. యహై సాకార వతన్, కింద మనం ఉన్నది ఇప్పుడు భూమి, స్థూలలోకం. ఖేల్ సారా యహా చల్తా హై. ఈ ఆట అంతా కూడా, జగన్నాటకం అంతా కూడా ఈ భూమిపైనే నడుస్తుంది. చక్ర ఫిర్తా హీ రహతా హై. సృష్టి చక్రము 4 యుగాల యొక్క చక్రము తిరుగుతూ ఉంటుంది. తుమ్ బ్రాహ్మణ బచ్చోं को ही స్వదర్శన చక్రధారి బన్నా హై. బ్రాహ్మణులైన మీరే స్వదర్శన చక్రధారులుగా కావాలి. దేవతాంకో నహి, దేవతలు స్వదర్శన చక్రధారులుగా కావాల్సిన పని లేదు, ఎందుకంటే వాళ్ళు పవనమయ్యారు కాబట్టి. పరంతు బ్రాహ్మణों को यह अलंकार नहीं देते क्योंकि పురుషార్థి హై. స్వదర్శన చక్రము బ్రాహ్మణులకు ఎవరి చేతిలో కూడా ఉన్నట్టు చూపించరు, అది విష్ణువు చేతిలో కృష్ణుడి చేతిలో ఉన్నట్టు చూపిస్తారు. ఎందుకంటే ఇక్కడ బ్రాహ్మణులు పూర్తిగా పవనం కాలేదు, పురుషార్థం చేస్తున్నారు. అందువల్ల అటువంటి వాళ్ళకి స్వదర్శన చక్రం చూపించకూడదు. ఆజ్ అచ్చే చల్ రహే కల్ గిర్ పడితే హే. ఈరోజు చాలా బాగుంటారు, రేపు పడిపోతారు. ఇస్లియే దేవతాంకో దే దేతే హే. కారణం చేత ఆ స్వదర్శన చక్రము దేవతలకే చూపిస్తారు. కృష్ణకి దిఖాతే హే సుదర్శన చక్రసే అకాసుర్ బకాసుర్ ఆదికో మారా. కృష్ణుడు సుదర్శన చక్రాన్ని ఉపయోగించి అకాసుడు బకాసుడు లాంటి రాక్షసుని సంహరించాడంటారు. अब उनको तो अहिंसा परमो धर्म कहा जाता है. फिर हिंसा कैसे करेंगे? కృష్ణుడిని అహింసే పరమధర్మంగా కలవాడు అంటారు. అటువంటి కృష్ణుడు హింస ఎలా చేస్తాడు? ఏ సబ్ హై భక్తి మార్గీ సామగ్రి. ఈ గ్రంథాలన్నీ కూడా భక్తి మార్గానికి సంబంధించిన సామగ్రి. జహా జావో శివకా హీ లింగ హై. ఎక్కడికి వెళ్ళినా సరే శివలింగాలు ఉంటాయి. సిర్ఫ్ నామ్ కితనే అలగ్ అలగ్ రఖ్ దేతే హై. పేర్లు వేరువేరుగా పెడతారు. శివుడికి కూడా శివలింగానికి అనేక రకాల పేర్లు ఉన్నాయి. అమర్నాథుడు అంటారు, పశుపతినాథుడు అంటారు, అదే శివలింగానికి. మిట్టీకి దేవ్య కితనే బనాతే హై. మట్టితో దేవతా విగ్రహాలు ఎన్ని తయారు చేస్తారు. శృంగార కర్తే హై, हजारों रुपये खर्चे करते हैं, हजारों रुपया खर्च करते हैं. ఆ విగ్రహాలను అలంకరించడం కొరకు వేల రూపాయలు ఖర్చు పెడతారు. उत्पत्ति फिर पूजा करेंगे, पालना का फिर जाए डुबाते हैं. ఆ విగ్రహాలను తయారు చేసి బాగా అలంకరించి పూజ చేసి తీసుకెళ్ళి నీళ్ళలో ముంచుతారు. कितना खर्चा करते हैं गुड़ियों का पूजा के लिए. ఈ విగ్రహాల కొరకు ఎంత ఖర్చు చేస్తుంటారు. మిలాతో కుచ్చుబీ నహి. ఆ విధంగా చేయడం చేత లభించింది ఏం లేదు. బాప్ సమझाते हैं सब
पैसे बर्बाद करने की भक्ति है. బాబా అంటున్నాడు డబ్బు అనవసరంగా ఖర్చు చేయడానికి భక్తి అంతా. చీడీ ఉతరితే హీ ఆయే హే. ఎన్నో జన్మలుగా ఎన్నో లక్షలు ఖర్చు చేసి ఈ పూజలు ఇవన్నీ చేసినప్పుడు కూడా మెట్లు దిగుతూనే వచ్చారు. అంటే జన్మకి ఆత్మ యొక్క శక్తి తగ్గిపోతూ వచ్చింది. బాప్ ఆతే హే తో సబ్కి చట్నీ కళా హో జాతి హే. ఎప్పుడైతే బాబా వస్తాడో అందరూ వృద్ధికల్లోకి వస్తారు. సబ్కో శాంతిధామ్ సుఖధామ్ మే లే జాతే హే. అందరినీ సుఖధామానికి శాంతిధామానికి తీసుకుంటారు. పైసే బర్బాద్ కర్నేకి బాత్ నహీ హే. ఇక్కడ ఏ రూపంలో కూడా డబ్బు అనవసరంగా ఖర్చు చేయటం ఉండదు. మీరు భక్తి మార్గమే తుమ్ పైసే బర్బాద్ కర్తే కర్తే ఇన్సాల్వెంట్ బన్ గయే హో. మరలా భక్తి మార్గంలో డబ్బుని ఈ విధంగా అనవసరం ఖర్చు చేస్తూ దివాలా తీస్తారు. సాల్వెంట్ బన్నేకి సాల్వెంట్ బన్నేకి కథ బాబ్ బయట సంజాతే హే. ధనవంతులుగా ఉండటము, దివాలా చేయటము, ఈ కథని బాబా చెప్తున్నాడు. తుమ్ ఇన్ లక్ష్మీనారాయణకి డైనాసిటీకి ఇచ్చేనా. మీరందరూ ఈ లక్ష్మీనారాయణ వంశానికి సంబంధించిన వాళ్ళు కదా. అబ్ తుమ్కో నరసే నారాయణ బన్నేకి శిక్ష బాబ్ దేతే హే. నరుని నుంచి నారాయణకి అయ్యే శిక్షణ బాబా మీకు ఇస్తున్నాడు. ఓ లోగ్ తీసరికి కథ అమర కథ సునాతే హే. తీసరి కథ అమర కథ వినిపిస్తారు. హై సబ్ झूठ. ఆ కథలన్నీ కూడా తప్పే. తీసరికి కథతో యహై. इससे आत्मा का ज्ञान जिससे आत्मा का ज्ञान का तीसरा नेत्र खुलता है. అసలైన తీసరి కథ ఇదేను. దీని ద్వారా ఆత్మజ్ఞానం వినడం చేత మూడో నేత్రం తెరవబడుతుంది. సారా చక్ర బుద్ధి మే ఆ జాతా హై. ఈ సృష్టి చక్రం మొత్తం కూడా బుద్ధిలోకి వస్తుంది. అంటే అర్థమవుతుంది. తుమ్కో జ్ఞాన కా తీసరా నేత్ర మిల్ రహా హై. అమర కథ భీ సున్ రహే హో. మీకు జ్ఞానం యొక్క తీసరా నేత్రము లభిస్తుంది. అమర కథ కూడా వింటున్నారు. అమర్ బాబా హమ్కో కథా సునా రహే. అమరుడైన బాబా మనకి కథని వినిపిస్తున్నాడు. అమర్పురి కా మాలిక్ బనాతే హే. అమర్పురికి యజమానిగా చేస్తాడు. మహాత్వం కభీ మృత్యుకో నహీ పాతే. అక్కడ అంటే స్వర్గంలో మీరు ఎప్పుడు కూడా చనిపోరు. यहाँ तो काल का मनुष्यों को कितना डर रहता है. ఇక్కడ మృత్యు అంటే మనుషులకి ఎంత భయం ఉంటుంది. వహా డర్నేకి రోనేకి బాత్ నహీ హై. అక్కడ భయపడవలసిన పని లేదు, ఏడవలసిన పని లేదు. ఖుషీ సే పురాణా శరీర్ చోడ్ నయా లేలేతే హై. ఎంతో సంతోషంగా పాత శరీరాన్ని వదిలేసి కొత్త శరీరంలో ప్రవేశిస్తుంది ఆత్మ. यहाँ तो काल का मनुष्यों को कितना डर रहता है. ఇక్కడ చావు అంటే మనుషులకి ఎంత భయం ఉంటుంది. यहाँ कितना మనిషి రోతే హై. మనుషులు ఎంతగా ఏడుస్తుంటారు. హయి రోనేకి దునియా. ఇది ఏడ్చే ప్రపంచము. బాప్ కైతే హై ఏ తో బనా బనాయా డ్రామా హై. బాబా అంటున్నాడు ఇది ఎప్పుడో నిర్ణయించబడ్డ రికార్డ్ అయిన డ్రామా. హరేకు అప్నా అప్నా పాట బజాతే రహతే హై. ప్రతి ఒక్కరూ వాళ్ళ పాత్రలను అభినయిస్తూ ఉంటారు. దేవత మోహజీత అయినా ఈ దేవతలు మోహాన్ని జయించిన వాళ్ళు కదా. यहाँ तो दुनिया में अनेक गुरु है जिनकी अनेक मातें निकलती है, जिनकी अनेक मतें निकलती है. ఇప్పుడు ప్రపంచంలో అనేక మంది గురువులు ఉన్నారు. ఎవరి మతం వాళ్ళదే. హరేకి మత్ అప్నీ హై. ప్రతి ఒక్కరి మతం వేరు, వాళ్ళ మతం వాళ్ళదే. ఏక్ సంతోషీ దేవి भी है जिसको పూజా होती है. సంతోషి దేవి ఉన్నది, ఆమెకు పూజ కూడా దొరుకుతుంది. సంతోషి దేవితో
संतोषी देवी है तो सच में हो सकती है, यहाँ कैसे हो सकती है? సంతోషి దేవత లాంటి వాళ్ళు సత్యుగంలో ఉంటారు తప్ప ఇక్కడ ఎక్కడి నుంచి వస్తారు? సత్యుగ మీ దేవత సदैव సంతుష్ట హోతే హై. సత్యుగంలో దేవతలు ఎల్లప్పుడూ సంతుష్టిగా ఉంటారు. యహాతో కుచ్ నా కుచ్ ఆశా రీతి హై, ఇక్కడ ఏదో ఒక ఆశ ఉంటుంది. వహా కోయి ఆశా నహీ హోతి, అక్కడ ఎటువంటి ఆశ ఉండదు. बाप सबको संतुष्ट कर देते हैं. बाबा अंदरनी సంతుష్టపరుస్తాడు. तुम పదంపతి बन जाते हो, మీరు ఎంతో పెద్ద కోటీసులు అవుతారు. कोई अप्राप्त वस्तु नहीं जिसकी प्राप्ति की चिंता हो, అక్కడ అప్రాప్తి అనేది లేదు. ఇది కావాలనే చింత ఎవరికి ఉండదు. అన్నీ కూడా సమృద్ధిగా ఉంటాయి. वहाँ चिंता होती नहीं है, अगर चिंता नहीं ఉండదు. बाप कहते हैं सर्व का सद्गति दाता तो मैं ही हूँ, అందరికీ సద్గతి కలిగించేవాడిని, सद्गति दाता నేనే. तुम बच्चों को 21 जन्म के लिए खुशी ही खुशी देते हैं. మీకు 21 జన్మలో संतोष में संतोष ఉంటుంది. ऐसे बाप को भी याद करना चाहिए. అటువంటి బాబాను కూడా మీరు స్మరించాలి. याद से ही तुम्हारा पाप भस्म होंगे और तुम सतो प्रधान बन जाएंगे. బాబాని స్మరించడం చేతనే మీ పాపాలన్నీ భస్మం అవుతాయి, మీరు సతో ప్రధానంగా అవుతారు. यह समझने की बातें हैं. ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. जितना औरों को जास्ती समझेंगे उतना प्रजा भी बनती जाएगी. जितना औरों को जास्ती समझेंगे उतना प्रजा बनती जाएगी और ऊंच पद पाएंगे. ఎంతంతగా ఇతరులకు మీరు జ్ఞానం చెప్తుంటారో అంతంతగా ప్రజలు తయారవుతారు, ఉన్నతమైన పదవి లభిస్తుంది. यह कोई साधु आदि का कथा नहीं है. ఇది ఏ సాధువుకి సంబంధించిన కథ కాదు. భగవాన్ బయట ఇన్కే ముఖ ద్వారా సమझाते हैं. భగవంతుడే స్వయంగా బ్రహ్మన్ నోటి ద్వారా ఈ విషయాలన్నీ చెప్తున్నాడు. అభి తుమ్ సంతుష్ట దేవి దేవత బన్ రహే హో, ఇప్పుడు మీరు సంతుష్టి దేవీ దేవతలుగా అవుతున్నారు. అభి తుమ్కో వ్రత్ భీ రఖనా చాహియే, ఇప్పుడు మీరు వ్రతం కూడా చేయాలి. ఏమిటా వ్రతము? సదైవ్ పవిత్ర రహనేక, ఎల్లప్పుడూ పవిత్రంగా ఉంటాము అని ప్రతిజ్ఞ చేయాలి. పవిత్రంగా ఉండాలి, ఇదే వ్రతము. క్యూంకి పవన్ దునియా మే జానా హై తో పతిత్ నహీ బన్నా హై. పవన ప్రపంచానికి వెళ్ళాలి కాబట్టి పతితులుగా కాకూడదు. బాప్నే యహ వ్రత సిఖాయా హై. పవనంగా కావాలి అంటే ఏం చేయాలి? ఆ వ్రతాన్ని బాబా నేర్పాడు. फिर అనేక प्रकार के व्रत बनाए हैं. మానవులు అనేక రకాల వ్రతాలు తయారు చేశారు. ధారణ కొరకు ముఖ్యమైన సారాంశం, एक बाप की मत पर चल, सदा संतुष्ट रह, సంతోషీ దేవి బన్నా హై. ఒక్క బాబా యొక్క శ్రీమతాన్ని పాటిస్తూ ఎల్లప్పుడూ సంతుష్టిగా ఉంటూ సంతోషీ దేవిగా కావాలి. यहाँ कोई भी आशा नहीं रखनी है, ఎటువంటి ఆశ పెట్టుకోకూడదు. बाप से सर्व प्राप्तियाँ कर పదంపతి బన్నా హై. బాబా ద్వారా అన్ని రకాల ప్రాప్తులు పొంది పదంపతిగా కావాలి. సబ్సే గందా బనానే వాలా బయోస్కోప్, అన్నిటికంటే చెడుగా చేసేది సినిమా. తుమ్హే బయోస్కోప్ దేఖ్నేకి మనా హై. అందుకని బాబా అన్నాడు, మీకు సినిమా చూడటానికి అనుమతి లేదు. తుమ్ బహాదూర్ హో
तो हद और बेहद का बाइस्कोप का राज समझ, हद बेहद का बाइस्कोप का राज समझ दूसरों को समझाओ. మీరు చాలా వీరులైతే తరఫు ప్రకృతి का చివరిలో వచ్చే పరీక్షలో ఒకవైపు ప్రకృతికి సంబంధించినవి और दूसरी तरफ 5 వికారం का రెండో వైపు 5 వికారి గుణాల యొక్క तमोगुणी आत्माओं का वार और पुराने संस्कार सब लास्ट समय पर अपना चांस लेंगे. తమోగుణి ఆత్మలు యుద్ధం చేస్తారు. ఈ పాత సంస్కారాలు కూడా ఇవన్నీ చివరి సమయంలో మన మీద దాడి చేస్తాయి, చివరి అవకాశాన్ని తీసుకుంటాయి. ऐसे समय पर समेटने की శక్తి ద్వారా, అటువంటి సమయంలో ఇముడ్చుకునే శక్తి ద్వారా अभी अभी साकारी, अभी अभी आकारी और अभी अभी निर्विकारी स्थिति में चित्त होने का अभ्यास चाहिए. అటువంటి సమయంలో అన్ని వైపులా అన్ని రకాల ఆందోళనలు, అలజడులు, గందరగోళం ఉంటే, మనసు చాలా అలజడిగా ఉంటే, ఆ సమయంలో మనకు కావాల్సింది ఇముడ్చుకునే శక్తి. కొంతసేపు స్థూల శరీరధారిగా ఉండాలి, కొంతసేపు సూక్ష్మ శరీరధారిగా ఉండాలి, వెంటనే నిరాకార స్థితిలోకి ఉండాలి. అంటే స్థూల స్థితి, సూక్ష్మ స్థితి, నిరాకార స్థితి ఈ విధంగా ఉండేట్టుగా అభ్యాసం చేయాలి. దేఖ్తే హుయే నా దేఖో, చూస్తూ చూడకండి. సున్తే హుయే నా సునో, వింటూ వినకండి. జబ్ ఐసీ ఫుల్ స్టాప్ కి స్టేజ్ హో, ఎప్పుడైతే మీరు ఆ విధంగా ఫుల్ స్టాప్ పెట్టేటువంటి స్థితి వస్తుందో, తబ్ ప్రకృతి పతి బన్ ప్రకృతికి హల్చల్కు స్టాప్ కర్ సకేంగే. ప్రకృతి పతిగా అయ్యి ప్రకృతిలో ఉన్న అలజడిని ఆపగలుగుతారు. స్లోగన్, निर्विघ्न राज्य अधिकारी बनने के लिए निर्विघ्न सेवाधारी बनो. నిర్విఘ్న రాజ్యానికి అధికారిగా కావడం కొరకు నిర్విఘ్న సేవాధారిగా కండి. अच्छा, मीठे मीठे सीखे लद्दे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క మధుర స్మృతులు మరియు నమస్తే. ఓం శాంతి.